యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తెల్లయ్యే యోగం లేదని చెప్పడానికి నాకు నోరు రాలేదు. కాని సత్యం చెప్పకపోతే ఆ దేవుడికి అన్యాయం చేసినట్టే అవుతుంది. అందుకే చెప్పాను. అయితే అన్నీ ఉన్న ఐదో తనం మిస్ అయిందన్నమాట. ఆగిపోతుంది సిస్టర్స్. నోరు మూస్తావా? దొరా, ఏదో దోషం ఉండబట్టే తనకు పిల్లలు పుట్టే యోగం లేదనుకుంటా. సరిగ్గా చూడండి. అయినా దోషం ఏదైనా ఉంటే అది పోయేటటువంటి పరిష్కారం ఏదన్నా ఉంటే చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారం ఏంట్రా మరో పెళ్లి చేయాలంటరా? మాట్లాడుతున్నారా? నా కోడలికి పిల్లలు పుట్టని అబద్ధం ఎందుకు చెప్పావురా? ఎవరు చేయించారో చెప్పరా? చెప్పు. ఈడేదో శుభవార్త చెబుతాడని ఆనందపడుతుంటే ఇదేంటిస్టు మాట్లాడబెట్రా. ఎవర్రా నీతో ఇలా చెప్పించిందే? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాను, ఇక్కడే పాతేస్తాను. ఇదంతా ఎవరు చేయించారంటే మా వంక చూస్తావేంటి? కొంపదీసి మీరు గాని సిస్టర్స్. అన్నయ్య మతేమన్నా పోయిందా నీకు? ఏమండి, నిజం చెప్తున్నాను, మాకు వాడికి ఎలాంటి సంబంధం లేదండి. చూడు, రేపు కోయదొర వేషం వేసుకుని మా ఇంటికి రా. మా మావయ్య గారికి ఇలాంటి నమ్మకాలు ఎక్కువ కాబట్టి నిన్ను నమ్ముతారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ముందుగా గుండమని బాగా పొగుడు, చివరిగా దానికి పిల్లలు పుట్టే యోగం దాని జాతకంలో లేదని వెళ్ళిపో. ఎవరు చేయించారంటే మాట్లాడవేంట్రా? చెప్పరా. ఇదిగో ఈడు మాటలు చెప్పడు బాబు. ఇన్ని గట్టిగా యాదవ అన్నారు. యాదవ ఏ యాదవ్కి బుద్ధి పుట్టిందో నా మనవరాలను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. చూస్తాను ఈ ఆట నిలబెడతారు. అసలు వాడెవడు, ఎందుకు వచ్చాడు? అలాగే ఈ జాతకాల్ని జాతకాలు చెప్పే వాళ్ళని నమ్మకూడదు.
ఎవరైనా తావిజులు కట్టుకొని వస్తే చాలు దండాలు పెట్టేస్తారు. ఇకనైనా ఇలాంటి అలవాట్లు మానుకోండి బావా. నువ్వు రా అక్క. ఒరే గిరే ఇట్రా రైట్. ఇది జాగ్రత్త పెట్టుకో, అవసరం వస్తే అప్పుడు అడుగుతా. గుండమ్మా, తాతయ్య ఏ టైంలో? కూర్చో కూర్చో. ఏంటమ్మా అదోలా ఉన్నావు? నేనా? లేదే, బానే ఉన్నానే. నీ మనసేంటో నువ్వేంటో ఈ తాతకి తెలీదమ్మా. ఏదో ఆలోచనలోనే ఉన్నావు. ఏంటమ్మా అది? అంటే ఆ కోయదొరా. పిచ్చి తల్లి, వాడు ఫేస్ చూడగానే తెలిసిపోయింది కదా. ఇంకా వాడు చెప్పిన మాటలు పట్టుకుని ఆలోచించుకుంటూ కూర్చుంటావు ఎందుకు? వాళ్ళు ఫేక్ అయి ఉండొచ్చు తాతయ్య, కానీ ఆయన వచ్చి నీకు పిల్లలు పుట్టరు అని చెప్పగానే ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పని అయింది తాతయ్య. ఏ ఆడదానికైనా అమ్మ అనిపించుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది? ఆ అదృష్టం లేదంటే ఆడదానికి అంతకంటే నరకం ఏముంటుంది? ఇందాక అమ్మవాళ్ళు చెప్పిన కోయిదొర మాటల గురించి అనుకుంటా. చూడమ్మా, నీకంటే లావుగున్న మీ అమ్మకే పిల్లలు పుట్టినప్పుడు నీకు పుట్టకుండా ఎందుకుంటారమ్మా? కాకపోతే ఎవరో నీ మీద కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నారని నా అనుమానం అమ్మా. కుట్ర నా మీద? కాకపోతే వాడెవడో వచ్చి నీకు పిల్లలు పుట్టరు అని చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? మనల్ని భయపెడితే భయంతో ఏం చేయాలో చెప్పమంటాం. దాంతో ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలి అని డబ్బులు గుంజడానికి అయి ఉండొచ్చు కదా. కేవలం డబ్బు కోసం అయితే మారు వేషం వేసుకుని రావాల్సిన అవసరం ఏముందమ్మా? నాకెందుకో నీకు దగ్గరగానే శత్రువులు ఉన్నారనిపిస్తుందమ్మా. నాకు శత్రువులా? నేనెవరికేం అపకారం చేశాను తాతయ్య? హాని చేస్తేనే కాదమ్మా, ఒక్కోసారి మంచి చేసిన శత్రువులు ఏర్పడిపోతుంటారు. నువ్వంటే మీ అత్తయ్యలకి మొదటి నుంచి ఇష్టం లేదు. పాపం ఆ శ్రీనివాసరావు గారు పట్టుబట్టడంతో నిన్ను ఇంటి కోడలను చేసుకున్నారు. కాబట్టి వాళ్ళేమైనా... అయ్యో తాతయ్య, మా అత్తయ్యలకి నేనంటే ఇష్టం లేదన్నమాట నిజమే, కానీ వాళ్ళు దుర్మార్గులు కారు. వాళ్ళ అబ్బాయికి సన్నగా అందంగా వాళ్ళ స్థాయికి తగ్గ కోడలు రావాలి అని అనుకున్నారు. కానీ అలా జరిగినప్పుడు ఎవరికైనా కోపం ఉంటుంది కదా. ఆ కోపంలో నన్ను ఒక మాట అనొచ్చు, కానీ నా మీద వాళ్ళకి ద్వేషం ఎందుకుంటుంది తాతయ్య? నన్ను టార్గెట్ చేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? సరే, వాళ్ళు అలాగే అని అనుకుంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేయడం
వాళ్ళకి పెద్ద పనా? ఒక రకంగా ఆయనకి నేనంటే ఇష్టం లేదు. ఇష్టం లేని దాంతో ఉండి ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావురా అని ఆయనకి ఎక్కిస్తే సరిపోదా? వాళ్ళు అయ్యుండరు. మరెవరై ఉంటారు? కొంపతీసి మీ ఆయన? తాతయ్య, నువ్వు ఎవరినైనా అనుమానించు, ఆఖరికి ఆ దేవుణ్ణి కూడా అనుమానించు. అంతేకాని ఆయన్ని అనుమానిస్తే మాత్రం నేను ఊరుకోను. ఆయన పైకి కోపంగా ఉంటారు కానీ మనసు బంగారం. ఆయన ఊహలకు తగ్గట్టుగా నేను లేను అనేదే ఆయన కోపం. ఆయన నన్ను ప్రేమించకపోయి ఉండొచ్చు, కానీ ద్వేషించడం లేదు తాతయ్య. అంతెందుకు, ఆయనే వచ్చి గుండమ్మ నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని ఒక్క మాట అంటే ఆ మరుక్షణమే ఈ గుండమ్మ ఇల్లేంటి, ఈ లోకమే వదిలి వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఎప్పుడు నన్ను వెళ్ళిపోమని అనలేదు. అంటే ఎక్కడో నా మీద ఆయన మనసులో ప్రేమ ఉంది. అది బయటపడడానికి కాస్త టైం పడుతుంది. ఒకవేళ ప్రేమను బయట పెట్టకపోతే కనీసం ఆయన ద్వేషాన్నైనా చూపిస్తారు కదా. ఏదో ఒక వంకతో నన్ను తిడతారు. అలా తిడుతూ ఉంటే ఆయన నాతో మాట్లాడుతున్నట్టే కదా. నాకు అది చాలు తాతయ్య. ఇంక ఈ విషయం గురించి నేను ఆలోచించడం మానేస్తాను. నువ్వు మానే. కానీ నాకు పిల్లలైతే. చూడుగుండమ్మా, దేవుడు ఉన్నాడన్నది నిజమైతే నువ్వు తల్లి అవుతావు, నీలో ఏ లోపం లేదన్నది కూడా అంతే నిజమవుతుంది. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి నిద్రపో తాతయ్య. చూడు బాబు, నా మనవరాలని చెప్పడం కాదు కానీ అది బాధపడితే క్షేమం కాదు. దాన్ని బాధ పెట్టవని అనుకుంటున్నాను. మా తాతయ్య ఏదో నా మీదున్న ప్రేమతో అలా మాట్లాడారు, మీరేమనుకోకండి. లోకేశ్వరి, ఫ్యాషన్ షోకి రెడీ అయినట్టేనా? నేను రెడీ అండి. సరే, ఒక 5 minutes ఉండు, నేను రెడీ అయ్యి వస్తాను. ఈ గుండమ్మని మానసికంగా దెబ్బ కొట్టి డిస్టర్బ్ అయ్యేలా చేద్దాం అనుకుంటే ఆ కోయదొర ప్లాన్ కాస్త పులిహోర అయిపోయింది. ఫ్యాషన్ షో కూడా ఇది అటెండ్ అయితే
హలో దమయంతి, మీరు కూడా ఫ్యాషన్ షోకి రండి. ఇంకా ఏం మిగిలిందని అక్కడికి రావాలి? గుండమ్మ మీద పగ అలాగే మిగిలింది కదా. అక్కడేం చేస్తాం? ఏమో, మన కామన్ శత్రువైన గుండమ్మని కొట్టడానికి అక్కడ అవకాశం దొరకచ్చేమో, ఎవరికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుండమ్మ ఆదితో ఆ ఫ్యాషన్ షోకి వెళ్లకుండా ఆపాలి. అవునక్క, ఇది కూడా వెళ్తే అసలే దీనివల్ల మోడల్స్ అందరూ తిరిగొచ్చారన్న యాంగిల్లో ఆది ఉన్నాడు. అక్కడ వాడు ఎటు గెలుస్తాడు. కాని దానంతటికీ కారణం గుండమ్మే అని మన బావ దాని తాత డబ్బాలు కొడతారు. ఆ గౌరవం దానికి దక్కకూడదు. అందుకే గుండమ్మ ఇంట్లోంచి కదలకూడదు. ఏం చెయ్యాలి? ఆ గుండమ్మకి కదల్లేని పరిస్థితి తీసుకొస్తే అంటే? భగవంతుడా, ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ఇక్కడి వరకు వచ్చాము. ఈరోజు మా ఆయన కళ నెరవేరే రోజు. ఈ ఫ్యాషన్ షోలో ఆయన రెడీ చేసిన మోడల్స్ గెలిచి ఆయన గెలిచేలా చూడు స్వామి. ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడు. ఏం చేస్తున్నావే? ఆ గుండమ్మ పూజ ముగించుకొని ఇటే కదా రావాలి. అర్థమైంది అర్థమైంది. ఆ బండది అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. ఈ నూనె మీద కాలు వేసి జారి పడిపోతుంది, అంతే కదా? దాంతో దాని పని అంతే కదక్కా. పద 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 పద. అయ్యో, గుండమ్మ, వదినా, ఏంటి వదినా? గుండమ్మ, గుండమ్మ, ఏమైంది గుండమ్మ? అత్తయ్య, కాలు జారింది. అయ్యయ్యో, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? అన్నయ్య, ఏంటా మాటలు? అసలే అక్క కాళ్ళు వెనక్కి బాధపడుతుంటే సాయం పట్టండి, లోపలికి తీసుకెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి సాయం పట్టేది? మనుషులనైతే సాయం పట్టచ్చు, ఏనుగును ఎవరెత్తుకోగలరు? అబ్బా, నాకేం కాలేదు. ఎవరి సాయం నాకు అక్కర్లేదు. కాంపిటీషన్కి టైం అవుతుంది, పదండి వెళ్దాం. ఎందుకు? అక్కడ మోడల్స్ అందరూ క్యాట్ వాక్ చేస్తుంటే నువ్వు ఒంటి కాలు మీద వాకింగ్ చేస్తావా? అది కాదండి. ఏం అవసరం లేదు. అక్కడికి నేను, బాబీ, లోకేశ్వరి వెళ్తాం. నువ్వు ఇంట్లోనే ఉండు. పదరా బాబీ. వస్తామమ్మా. ఏమండి ఏమండి, నేను కూడా వస్తానండి. ఏమండి? సీన్ ఎలా ఉందక్క? సీన్ అత్తిరిపోయిందే చూడు.
అడుగు వేసేస్తుంది. ఇక జారి నడుం విరగొట్టుకోవడమే ఆలస్యం. వా సూపర్. ఈ పోస్టర్లో మీ ఇద్దరిని చూస్తుంటే భలే ఉందన్నయ్య. దాన్ని పట్టుకుని ఏంట్రా నీ పోజులు? నేనేం కావాలని పట్టుకున్నానా? అది కాలు జారి పడబోతుంటే కింద పడితే ఫ్లోర్ ఎక్కడ పగిలిపోతున్నానని పట్టుకున్నాను. అయినా ఎందుకు జారావే? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? అయ్యో లేదండి, ఇక్కడ ఆయిల్ ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడికి ఆయిల్ ఎలా వచ్చింది? ఎలా వస్తుందంటే ఈవిడ గారు వీలు చిక్కినప్పుడల్లా పూజలు హారతులు అంటూ ఆయిల్ డబ్బా పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. ఎప్పుడో ఒలుకుంటుంది. సరే సరే, ఏమండి ఫ్యాషన్ ఈవెంట్ కి టైం అవుతుంది, వెళ్దాం పదండి. నువ్వెందుకు అక్కడికి రావడం? శుభవాన్ ఫ్యాషన్ షోకి బయలుదేరుతున్నామో లేదో అపశకునంలా కాలు జారు. నువ్వక్కడ అడుగు పెడితే ఇంకేం కష్టాలొస్తాయో. మోడల్స్ బ్యాక్కి రావడానికి సొల్యూషన్ ఇచ్చిందే మా వదిన. ఆ విషయం మర్చిపోకండి. మా వదిన ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. పదన్నయ్య, పద వదిన. అత్తయ్య వెళ్ళొస్తాం. ఏమండి మంచిది, వస్తామమ్మా. ఇదేంటక్క, దాని నడు విరుద్దామని నూనె పోస్తే అది కాస్త వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెరగడానికి ఉపయోగపడింది. అదృష్టం దాని వెంట పడుతుంటే దరిద్రం మన మీద దండయాత్ర చేస్తోంది. అది ఈ సీను. వెల్కమ్. హాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్.
అరుగో సార్ Hi. వచ్చారు. వెల్కమ్ వెల్కమ్ ఆదిత్య థ్యాంక్ గారు. యూ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు వైఫ్. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ శిరీష, అంతా రెడీయా? యా సార్ రెడీ. రీటా ఇక్కడ తను ఇంకా రాలేదు మేడం. ఆ? ఇంకా రాకపోవటం ఏంటి? అంటే నేను కాల్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాను అని చెప్పింది సార్. వస్తుందిలేండి ఆదిత్య గారు, ఎందుకంత టెన్షన్? వద్దామని జస్ట్ జోక్ చేశాం ఆదిత్య. అయినా మీరు ఓడిపోవడం ఏంటి? గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా మీరు. పైగా మీ వైఫ్ కూడా మీ పక్కనే ఉంది. ఈవెంట్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. కనీసం ఈ ఈవెంట్ నైనా చూద్దామని వచ్చాం. అన్నట్టు మీ మోడల్స్ అందరూ వచ్చేసారా? రే బాబీ, రీటాకు ఒకసారి ఫోన్ చేయి. బాబీ ఏమైంది? తన ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది వదినా. వచ్చే దారిలో సిగ్నల్ ఉండుండదు. ముందు మన తరపున మోడల్స్ లిస్ట్ సబ్మిట్ చేద్దాం. మీరు పదండి పదండి. మీ దగ్గర ట్రైన్ అయిన మోడల్స్ అందరూ కనిపిస్తున్నారా? పోనీ ఇంకా రీటా అయినా వచ్చినట్టు లేదే. హా, వస్తుందిలే. ఏంటండి వాళ్ళు అదోలా మాట్లాడుతున్నారు? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వీళ్ళ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయకుండా చేశాం కదా, మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నట్టున్నారు. మైండ్ గేమ్ కాదే, అసలు గేమే స్టార్ట్ చేశాం. ఒక్క నిమిషం గడుస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది.
అంటే అది అవును శంకర్ గారు, ఈసారి మిస్ ఇండియా ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయట్లేదని విన్నాను. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. అయినా ఈసారి మిస్ ఇండియా కాంపిటీషన్లో మీ తరపున గెలవాలని ఆశిస్తున్నాను.